अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। रंगारेड्डी ज़िले शंकरपल्ली मंडल में आरटीसी बसेस के स्ट्राइक पर कोंडा विश्वेश्वर रेड्डी ने मीडिया से कुछ बातें कही है। आइए देखते हैं हमारे नुमाइंदे की ये रिपोर्ट। అటు ఇందిరాగాంధీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ జ్యోతి బాసు 25 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ ఉండే గొప్ప గొప్ప నాయకులు. ఇక్కడ శరద్ పవార్ గారు ఉండే గొప్ప గొప్ప నాయకులు. కానీ ఏ నాయకుడు కూడా ఆయన పేరు మీద పథకం పెట్టుకోలేదు బతుకున్నప్పుడు. ఈ మహాశయుడు బతుకున్నప్పుడే కేసీఆర్ కిట్ అంట. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి అంటే మతి పోయినట్టున్నది తుగ్లక్ పనులు చేస్తున్నాడు. అందుకే ఢిల్లీలో ఆయనకు ఇల్లు ఇచ్చిండ్రు. అది ఎక్కడ ఇచ్చిండ్రో తెలుసా? తుగ్లక్ రోడ్డు మీద ఇచ్చిండ్రు. బాధాకరంగా ఉన్నది. ఇక్కడేమైండ్రు అందరు టీఆర్ఎస్ నాయకులు గాజులు తొడుకున్నారా? సరే, ఇక్కడ నాయకురాలు గాజులే తొడుకుంటారు కాదు. కానీ ఇప్పుడు చేవెళ్ళ చెల్లమ్మ పోయి చంద్రశేఖర్ చెల్లమ్మ అయిందా? ఏమన్నా మానవత్వం ఉందా? నిజంగానే ఇది చెల్లదు. భయపడకండి. 2 నేషనల్ పార్టీస్ మీ ఏంటున్నాయి, కాంగ్రెస్ మీ ఏంటున్నాయి. మా భేదాలన్నీ పక్కకు పెట్టుకుంటాము. ఈ విషయంలో మా భేదాలన్నీ పక్కకు పెట్టుకుంటాము. మేము అన్ని పార్టీలకు మద్దతు ఇస్తాము. వాళ్ళు కూడా కిందికి దిగి రావాలి. తప్పక వస్తారు. మనము తప్పక విజయాన్ని సాధిస్తాం. ఒకటే ఒక విజ్ఞప్తి, ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే మీరు వాళ్ళను గట్టి బలమియండి. ఆత్మహత్యలకు గురి పడకండి. ఒకటే ఒక విజ్ఞప్తి. మీ అందరితోటి మేము ఉంటాము. ఎంత కార్యకర్తగా పోతాము. పోలీసు వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇంత కాడికి వస్తుందా అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. పోలీస్ మిత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నాతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అప్పుడు నీ ఎలక్షన్ చేసిన అంతకు చేసినని ఇప్పుడు హుజూర్ నగర్లో కూడా అంతా పోలీసు వాళ్ళు కేసీఆర్కు మద్దతు ఇస్తలేరు. అప్పుడైతే మొత్తం వాడుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు. మీ అంతా మొదలైంది. డబ్బుని మీ మంచి కొరకే వచ్చి ఆర్టీసీ మిత్రులతో చర్చ చేసి వాళ్ళ డిమాండ్లు మ్యాక్సిమం వరకు అంగీకరించాలి. మరోసారి అమర్ రహే శ్రీనివాస్ రెడ్డి, అమర్ రహే గౌడ్. అవుతుంది మీది. తప్పక మేము ఉండము, ఆగము. ఇప్పుడు మాకు ఇబ్బంది సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు నా ప్రార్థన. వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మశాంతి. అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని ఒక ప్రశ్న, మీరు సంతోషంగానే ఉన్నారా? మీ హాలిడేస్, దుబాయ్ హాలిడేస్ అయిపోయినాయా? మీరు సరిపోయిన పైసలు సంపాదించినరా? ఇంకెన్ని రోజులు ఇది సాగాలి? కొంచెమన్నా మానవత్వం ఉండాలి. మేమందరు కలిసి మీ కొరకు పోరాడినాము, త్యాగాలు చేసినాము, మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేసినాము. చీఫ్ మినిస్టర్ అంటే ఈ తెలంగాణ ఒక జాగీర్ కాదు, తెలంగాణ ఒక రాష్ట్రము. అది ఆ రాష్ట్రానికి మీరు కూడా పోరాడిండ్రు, మర్చిపోకండి. ఓ చీఫ్ మినిస్టర్ అంటే మీరు అన్ని డిపార్ట్మెంట్లను దగ్గర పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు. ఇప్పుడు చూస్తే మీరు అనుకుంటుండొచ్చు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ నాతో ఉంటే చాలు, ఏమంటే అది చేసుకోవద్దు, ఎట్లా అంటే అట్లా వెళ్ళొచ్చని. అది కాదు అయ్యా దొరా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ రాజులు చేస్తుండొచ్చు, కానీ ఈ ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యంలో అన్ని డిపార్ట్మెంట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మీతోటి మద్దతు ఉండదు అని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతోమంది ఆఫీసర్లు మీతోటి మీ మీద కోపంగా ఉన్నారు. ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులు కూడా మీతో కోపంగా ఉన్నారు. ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే అన్ని పార్టీల కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఈ పార్టీలో కూడా ఉన్నారు. సామెత ఉంది ఏంటంటే दुर्मार्गुला जर्मिंगटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी,
फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनाकोलॉजिस्ट की खिदमत हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।